అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? నన్ను మాత్రం బాగుంచడం లేదు. ఎందుకంటే నేను చాలా ఇష్టంతో చాలా సింపుల్ వంట చేయాలి, భవిష్యత్ తరాలకు ఇలాంటివి అందివ్వాలి అని నిజంగా ఒక తపనతో నేను వంటలు చేస్తున్నాను. తప్పకుండా ఇప్పుడు యూత్ చూడాలి, చూస్తేనే మీరు ఆ టేస్ట్ చేస్తేనే తప్ప నేను ఏం చేస్తున్నానో అర్థం కాదు కదా. కాబట్టి తప్పకుండా చూడండి. ఈ ఛానల్కి మంచి సబ్స్క్రిప్షన్స్ పెంచండి, ఆదరణ పెంచండి, లైక్ షేర్ అస్సలు మర్చిపోద్దండి ప్లీజ్. ఈరోజు కూడా నేను ఒక చక్కటి పాటతో ఒక చక్కటి వంట చేస్తాను నేను, సరేనా? చింత చెట్టు చిగురు చూడు, చిన్నదాని పొగరు చూడు, చింత చెట్టు చిగురు చూడు, చిన్నదాని పొగరు చూడు, చింత చిగురు పుల్లగున్నాదోయ్ నా సామిరంగా, చిన్నదేమో తీయగున్నాదోయ్ నా సామిరంగా, చిన్నదేమో తీయగున్నాదోయ్. సూపర్ సాంగ్ కదా, అక్కినేని గారిది. ఎందుకు వాడారంటే నేను ఈరోజు చింత చిగురుతోనే పప్పులు చేయబోతున్నాను. అలాగే చింత చిగురుతోనే పచ్చడి కూడా ఒకేసారి డబుల్ ధమాకా రెండు చూపించేస్తా. ఇప్పుడు సీజన్ కదా, లేత లేత చింత చిగురు వస్తుంది కాబట్టి చూడండి, నేను చాలా శుభ్రంగా చింత చిగురు కడిగి పెట్టేసుకున్నాను. ముదురుగా కాడల్లా కూడా లేవు చూడండి. అట్లా ఉంటే నేను కట్ చేసుకునేదాన్ని. అట్లా ఉంటే కొంచెం మనం ఇలా నలిపేసుకోవచ్చు కూడా, అదంతా అవసరం లేదు. సో ఇది కడిగి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత కందిపప్పు తీసుకున్నాను. పెసరపప్పు కూడా వేసుకోవచ్చు, మీరు శనగపప్పు కూడా వేసేసుకోవచ్చు. కందిపప్పు తర్వాత ఆ పప్పులోకి నేను ఒక 2-3 టొమాటోస్ ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పచ్చడిలోకి ఎండుమిర్చి, తర్వాత పప్పులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి రెడీగా పెట్టేసుకున్నాను. పచ్చడిలోకి వెల్లుల్లిపాయలు, తర్వాత పప్పులోకి పచ్చి వెల్లుల్లిపాయ ముద్ద. అంటే నేను కన్ఫ్యూజ్ కావద్దు, నేను ఇవి రెండు చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ మాత్రమే నేను చెప్పాను. నేను వంట చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే రెండు ఎలా చేస్తాను, ఎంత సింపుల్గా ఉంటుందో, ఎంత టేస్టీగా ఉంటుందో మీకే అర్థమవుతుంది, సరేనా? ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా. ఇంకా చింత చిగురు పచ్చడిలోకి నువ్వులు కూడా కావాలండి, చాలా ఇంపార్టెంట్. అది కూడా పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ఏ పప్పు మీరు చేసినా బాగా గుర్తుపెట్టుకోండి, ఈ చింత చిగురు పప్పు చేయాలంటే మాత్రం ఫస్ట్ మనము ఈ కందిపప్పు ఇందులో వేసేసుకోవాలి. పప్పు వేసేసుకొని ఆ తర్వాత ఇందులోనే టొమాటో ముక్కలు, ఇందులోనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు నేను ఒక 2-3 కట్ చేసి పెట్టేసుకున్నాను. అందులో 2-3 గడ్డల పాయలు ఇందులోనే వేసేసుకున్నాను. జాగ్రత్తగా చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. పచ్చిమిర్చి ఇందులోనే వేసేసుకున్నాను నేను. కొంచెం కరివేపాకు కూడా ఇందులోనే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను వాటర్ కూడా కలిపేస్తాను అనమాట, సరేనా? ఇందులోనే మొత్తం టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసేసుకున్నాం కదా. ఇవి మంచిగా కలిపేసి ఇందులో మనం తగినంత పప్పు ఉడకడానికి కావాల్సినంత వాటర్ పోసేసి చూడండి ఇలా చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఇందులో ఏ పప్పు అయినా మనం చింత చిగురని కాకుండా ఏ పప్పు చేయాలన్నా ఫస్ట్ ఇలా ఉడికించుకొని ఆ తర్వాత మనం తాళింపు పెట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇది మూత పెట్టేస్తున్నా. ఇది ఉడకడానికి మనం సమయం పడుతుంది. కాకపోతే ఇందులో ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే, మనము కుక్కర్ ఒక కందిపప్పు కాబట్టి ఒక 6-7 విజిల్స్ వచ్చిన తర్వాత తీస్తాం కదా. కానీ ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఇది మూత తీసుకోవాలి. అంటే ఒక 80% పప్పు ఉడికిన తర్వాత మనం ఈ కుక్కర్ మూత తీసేసుకొని అప్పుడు మనం ఇక్కడ ఏదైతే రెడీగా పెట్టుకున్నామో ఈ చింత చిగురు అందులో కలిపేసుకొని మిగతా 20% మళ్ళీ ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఈ పప్పు అందులో కలుపుకొని అప్పుడు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత అప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి. ఇది ప్రొసీజర్ అన్నమాట. ఇప్పుడు మనం చింత చిగురు పచ్చడికి కావాల్సిన తాలింపు మనం పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఈ కుక్కర్ని సైడ్ పెట్టేసుకున్న కంఫర్ట్ కోసము. ఇప్పుడు దీనిపైన నేను ఇది మూకుడు పెట్టేసి ఇందులో మనకి కావాల్సినంత పచ్చడిలోకి ఇప్పుడు నేను చింత చిగురు పచ్చడి కోసం తాలింపు పెట్టేస్తున్నాను అనమాట. ఈ పచ్చడి కోసం కావాల్సినంత ఆయిల్ నేను చెప్పాను కదా, పచ్చళ్ళు ఏవి చేసినా కంపల్సరీ నేను పల్లి నూనె మాత్రమే వాడతాను. నూనె తగినంతగా వేసేసుకోండి, ఎందుకంటే నేను చింత చిగురుని నేను 2 భాగాలుగా విభజిస్తున్నా. ఒక భాగమేమో పప్పులో వేయడానికి, ఓకేనా? ఇంత భాగం అంటే హాఫ్ నేను తీసుకున్న దాంట్లో, ఇంత భాగమేమో మిగతా సగం నేను పచ్చళ్ళలోకి ఉపయోగిస్తాను అనమాట. సో ఇప్పుడు అది మనకు ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత
యాజ్ యూజువల్గా మనం ఆవాలు జీలకర్ర ఇవన్నీ మనం వేసేసుకుంటాం అన్నమాట. తప్పకుండా ప్రతి వీడియో చూడండి, ఎందుకంటే నేను చాలా తపనతోని నాకు మధ్య ఆలోచన వచ్చింది, ఏదో మామూలుగా కాకుండా అంటే ఎంతోమంది మహానుభావులు మనకి యూట్యూబ్లో కూడా వందల వేల కొద్ది వీడియోస్ ఉన్నాయి మహానుభావుల జీవిత చరిత్రలన్నీ. కానీ నాకున్న ప్రపంచంలో అంటే సువిశాల భారతదేశం అనేది, ప్రపంచం ఇంకా విశాలమైంది, అందులో ఎక్కడెక్కడికో ఇది కన్వే కావాలి మనం చెప్పే విషయాలంటే ప్రతి ఒక్కరం అందులో పూనుకోవాలి. అందులో భాగంగా నేను కూడా అదే ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా నా వీడియోస్ చూడండి, లైక్ చేయడము, షేర్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడము, ఇవన్నీ అంటే నాలో ఉన్న ఇంట్రెస్ట్ని మీరు పెంచితే దాని ద్వారా మీకు అందే రిజల్ట్ చాలా బాగుంటుందండి. అంటే ఒకే ఛానల్లో వంటలు ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా ఒకే ఛానల్లో అరే ఈరోజు మేడం ఇది చేస్తున్నారు, ఈరోజు వంటకు సంబంధించి రిలీజ్ అయింది, ఈరోజు ఒక మంచి విషయం రిలీజ్ చేశారు, ఇలా రకరకాలుగా ఒకే ఛానల్లో వస్తుందని చెప్పేసి నేను ఈ ప్రయత్నం చేశాను నేను. కాబట్టి వంటకు సంబంధించినవి, ఆధ్యాత్మిక విశేషాలకు సంబంధించినవి, సామాజిక స్పృహకు సంబంధించిన ప్రతి వీడియో నేను చేసే ప్రయత్నం చేస్తాను. ఒక్కటే మాట అండి, విలువైన మాట, నేను మరణించినా కానీ మీ అందరి హృదయాల్లో నేను జీవించాలనేదే నా ప్రయత్నం. తప్పకుండా చూడండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందులో ఆవాలు తగినంత, ఏదైనా గుర్తుపెట్టుకోండి, తగినంత ఆవాలు, తగినంత జీలకర్ర, పచ్చళ్ళలో కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి జీలకర్ర. ఇప్పుడు ఇందులో తాలింపులో ఓన్లీ 2 పచ్చిమిర్చి అట్లా వేసేసుకున్నాను నేనంతే. ఇందులోకి చింత చిగురు పచ్చళ్ళలోకి కానీ గోంగూర పచ్చళ్ళలోకి కానీ ఎండుమిర్చి చాలా బాగుంటుంది. సో ఎండుమిర్చి చాలా దూరంగా ఉండండి. ఆయిల్ వేడెక్కినప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే పైన పడుతుంది. ఎండుమిర్చి వేసేసాను కదా నేను. ఎండుమిర్చి వేసేసి వెంటనే నేను ఇందులో ఒక 3 గడ్డలు చిన్నగా ఉన్నాయి వెల్లుల్లి గడ్డలు పాయలు తీసి పెట్టుకున్నాను నేను. ఈ 3 గడ్డలు వెల్లుల్లిపాయలు కూడా మనం వేసేసుకోవాలి ఇందులోనే. వేసేసుకొని ఇది కొంచెం వేగాలి లైట్గా, అంతే. కొంచెం వేగిన తర్వాత వెంటనే మనం ఇందులో కరివేపాకు వేసేసుకోవాలి. తర్వాత నా దగ్గర కొత్తిమీర కూడా ఉందండి, పప్పులోకి అంత అవసరం ఏం లేదు. ఈ కొత్తిమీర కూడా నేను ఇందులోనే వేసేస్తున్నాను, అంటే ఇంకా రుచి బాగుంటుంది కదా. మీ దగ్గర ఉంటే కాస్త పుదీనా మెంతి కూడా వేసేసుకోండి ఇందులోనే. సో ఇప్పుడు ఈ కొత్తిమీర వెల్లుల్లిపాయలు ఒక్కసారి చూడండి, ఎండుమిర్చి ఇవన్నీ చక్కగా వేగాలన్నమాట. కొంచెం వేగిన తర్వాత మనం వెంటనే ఇందులో వేసాయి కానీ ఇందులో మనము తాలింపులో తగినంత పసుపు యాడ్ చేసేసుకోవాలి. తగినంత పసుపు వేసేసుకొని ఇందులో ముఖ్యమైనది, ఏ పచ్చళ్ళలో అయినా మ్యాక్సిమం పచ్చళ్ళలో నువ్వులు వాడితే మన ఆరోగ్యానికి కావాల్సినంత ఐరన్ అందుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఇందులో ఈ గిన్నెలో ఒక 1/2 బౌల్ నువ్వులు తీసేసుకున్నాను, అంటే ఒక 50 గ్రామ్స్ ఏమో ఉంటుంది కావచ్చు. నువ్వులు తీసేసుకొని ఈ నువ్వులు కొంచెం వేగాలి మనకి. పసుపు ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాం. మళ్ళీ ఒక్కసారి చూడండి, ఒక 2 పచ్చిమిర్చి తాలింపులోకి వేసుకున్నాను, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, తర్వాత నువ్వులు. ఓకేనా, ఇది మనకు కొంచెం వేగాలి. వేగిన తర్వాత నిజంగా చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో, ఎందుకంటే చింత చిగురులో కావలసినంత సి విటమిన్ ఉంటుందండి. ఇంకొకటి ఏదో యాసిడ్ ఉంటుంది, టార్టారిక్ యాసిడా ఏదో ఉంటుంది, సంథింగ్ ఉంటుంది. సో అది చాలా మన శరీరానికి కావాల్సినంత ఇమ్యూనిటీని ఇస్తుంది అనమాట. తప్పకుండా సీజన్లో ఈ లేత చిగురు మనకు దొరికినప్పుడు తప్పకుండా కనీసం వారంలో ఒకసారి కానీ 2 సార్లు కానీ ప్రతి ఒక్కరికి చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. సో ఇప్పుడు మనకు నువ్వులు కూడా కొంచెం వేగిపోయినాయి. వేగిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఈ చింత చిగురు ఇందులో వేసేస్తున్నా. నువ్వులే బాగుంటాయి ఇందులో, పల్లీల కంటే కూడా నువ్వులే బాగుంటాయి. చూడండి, ఇంకా ఇందులో మనం అన్ని పచ్చళ్ళలో కాస్త చింతపండు కలుపుకున్నట్టుగా చింతపండు అవసరం లేదు, ఇదే పుల్లగా ఉంటుంది కాబట్టి ఇది మనకు కొంచెం వేగాలి. ఇందులోనే నేను సాల్ట్ కూడా యాడ్ చేసేస్తాను, అంటే మనకి తగినంతగా, అంటే అప్రాక్సిమేట్లీ మనకు ఎంత పడుతుందో ఊహించుకొని తగినంత సాల్ట్. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి దాంట్లో కూడా నేను మంట దొడ్డుప్పునే నేను గ్రైండ్ చేసేసి వాడుతున్నాను. రాళ్ళుప్పు అంటారు దాన్ని, కళ్ళుప్పు అని కూడా అంటారు. సో మీరు కూడా అదే వాడే ప్రయత్నం చేయండి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారిన తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసేసుకోవడమే. అప్పుడు చింత చిగురు పచ్చడి రెడీ అవుతుంది. ఈ లోపల మనకు ఒక 80% ఇది ఉడికిన తర్వాత నేను అది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే,
కమ్మటి పుల్లటి చింత చిగురు పచ్చడి రెడీ అయిపోయింది. ఒక్క విషయం నేను చెప్పడం మర్చిపోయాను. మనం అన్నీ వేయించేస్తాం కదా, నువ్వులు, చింత చిగురు అన్నీ అందులో వేయించినప్పుడు కొన్ని వాటర్ కూడా కలుపుకోవాలి. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, నాకు ఎప్పుడు కానీ పచ్చళ్ళలో కాస్త నువ్వులు కనుక వేసి యాడ్ చేస్తే నాకు కొంచెం పంట కిందికి నువ్వులు వస్తే నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది అనమాట. అంటే పంట కిందకి వస్తుంది కదా, పంటికి కూడా ఎక్సర్సైజ్ కావాలండి కదా. లేదు మాకు అట్లా ఇష్టం లేదు అంటే మీరు ఫస్ట్ నువ్వులు గ్రైండ్ చేసేసుకొని, అంటే నువ్వులు వేయించేసి గ్రైండ్ చేసేసుకొని ఆ తర్వాత మనం పోపు పెట్టిన చింత చిగురంతా మనం వేసుకొని కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చు. అదొక్కటి చూసుకోండి. సో ఇప్పుడు మనం పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు నేను చూశాను. ఓకే, ఇది కూడా స్టీమ్ పోయింది. ఇప్పుడు మనకు ఎంతవరకు పప్పు ఉడికింది చూద్దాం. చూడండి, అంటే ఒక 80-90% పప్పు ఉడికింది కనిపిస్తుంది కదా మీకు. ఇంతవరకే ఉడకాలి, ఇంకా కొంచెం తక్కువ ఉడికినా పర్వాలేదు. ఇప్పుడు మనం ఇందులో ఈ చింత చిగురు మొత్తం లేత ఉంది కాబట్టి అండి, కొంచెం ముదురుగుంటే ఈ కాడలు అవి ఏమైనా ఉంటే తీసేసేయాలి. ఇది చాలా లేతగా ఉంది, నాకు ఏ అవసరం లేకుండా అయిపోయింది. సో ఈ చింత చిగురు మొత్తం నేను ఇందులో వేసేసి ఇదంతా బాగా కలిపి, ఇలా మొత్తం కలిపి మళ్ళీ ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు నేను మళ్ళీ స్టవ్ వెలిగించేస్తా, మూత పెట్టేస్తా. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాం. ఒక్క 2 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసి ఆ ఉడికిన పప్పుని మనం తాళింపు పెట్టేసుకుంటే చాలా కమ్మటి పుల్లటి చింత చిగురు పప్పు అండ్ చింత చిగురు పచ్చడి మనకు సిద్ధమైపోయినట్టే. సో నేను ఒక 2 విజిల్స్ తర్వాత మళ్ళీ ఇది మూత తీసేస్తున్నాను. మూత తీసి ఇప్పుడు చూసుకుందాం మనము. ఒక్కసారి చూడండి, చాలా చక్కగా మెత్తగా మనం ఇందులో ఏమేమన్నీ వేసామో అవన్నీ చక్కగా చింత చిగురుతో సహా పప్పు మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని తాలింపు పెట్టేద్దాం. ఎలాగో మనం చింత చిగురు పచ్చడి పోపు పెట్టుకున్నాం కదా, అదే ప్యాన్ ఇక్కడ పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసేసుకుందాం. కొంచెమే పడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ అందులో అన్నీ వేసేసాం. పప్పులో అంత పెద్దగా ఎక్కువ పట్టదు, అదొకటి చూసేసుకోండి. ఇందులో ఆయిల్ ఎన్నుకుంది కాబట్టి ఇంకొక బాటిల్లో కొంచెం వేసేస్తున్నా. తగినంతగా అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి వంటల్లో. సో మనం ఎంత పప్పు తీసుకున్నాము ఏంటి, ఇది చాలా సన్నగా వస్తుందండి, మీరు ఎక్కువ అని ఫీల్ కావద్దు. సో ఇప్పుడు మనకి ఆయిల్ వేడి కావాలి. అర్థమైంది కదా, చింత చిగురు పచ్చడి, చింత చిగురు పప్పు మనం ఎట్లా చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పెసరపప్పుతో చేసుకోవచ్చు, తర్వాత శనగపప్పు చేసుకోవచ్చు. నాకు శనగపప్పు చాలా ఇష్టం, నాకు శనగపప్పుతో చేసుకోవచ్చు. కానీ చాలామంది ఎక్కువ కందిపప్పుతో చేసుకుంటారు. అది మీకు అలాగే నేను చూపించాలని చెప్పేసి చూపిస్తున్నాను. శనగపప్పుతో చేసుకున్నప్పుడు మాత్రము అందులో టొమాటోస్ యాడ్ చేసుకోకండి. టొమాటోస్ యాడ్ చేసుకుంటే మాత్రం అంత టేస్ట్ ఉండదు అనమాట. ఇది ఒక్కటి సీక్రెట్ గుర్తుపెట్టుకోండి, అంతే. సో ఇప్పుడు మనకి ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మనము ఆవాలు, గుర్తుపెట్టుకోనండి ఏది చెప్తున్నానో ప్రతి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఇంత సులభంగా మనం వంట చేసుకోవచ్చా, రుచిగా అనేది మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఆయిల్ వేడెక్కింది, కొంచెం ఫ్లేమ్ పెద్ద వేసేద్దాం. ఆవాలు వేసేసాను. ఇప్పుడు తాళింపులోకి తగినంతగా జీలకర్ర. ఈ జీలకర్ర కొంచెం వేగిన తర్వాత నేను తాళింపులోకి కొంచెం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి అందులో వేసేసుకున్నాం, మీకు గుర్తుంది కదా. ఇంకొక 2 పచ్చిమిర్చి చూడండి, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ 2 పచ్చిమిర్చి తర్వాత ఒక 2 ఎండుమిర్చి తాళింపులో వేసేసుకోండి ఇలా, అంతే. ఒక 2-3 ఎండుమిర్చి అందులో వేసేసుకోండి. వేసేసుకొని ఒక్కసారి దీన్ని కలపాలి. ఓకేనా, కలిపేసి ఇందులో మనము లైట్గా కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఉంచుకున్నాం కదా, కొన్ని ఉంచుకోవాలి, బాగుంటుంది మనకి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసేసుకొని ఇది కూడా ఒకసారి కలపాలి. ఒకసారి చూడండి, మళ్ళీ తాలింపు, ఎండుమిర్చి, లైట్గా పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు మనం వేసేసుకున్నాము చూడండి. ఇప్పుడు ఇందులో మనము వెల్లుల్లిపాయ ముద్ద కూడా వేసేసుకోవాలి. ఇందులోనే తాలింపులోనే పప్పులో వెల్లుల్లిపాయ ముద్ద, అందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసి దంచుకుంటే సూపర్ ఉంటుందండి. లేక ఇంకా కొత్తిమీర అలాంటివి ఉంటే కూడా వేసేసుకోవచ్చు. లాస్ట్లో నేను కరివేపాకు యాడ్ చేసేస్తున్నాను. ఇందులో కరివేపాకు యాడ్ చేసేసి
సో మన కుక్కర్ ఇటు పెట్టేసుకున్నాము. ఇప్పుడు కొంచెం వేగిపోయింది కదా. ఇప్పుడు మనము తాలింపులో చాలామంది పసుపు అది ఉడికించేటప్పుడే వేసేసుకుంటారు, కానీ నాకు మాత్రం ఇదే అలవాటు, నాకు ఇదే రుచిగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు వంట ఇలాగే చేస్తాను అనమాట. అదొకటి చూసుకోండి. పసుపు వేసేసాను నేను. పసుపు వేసేసి ఇప్పుడు మనము ఈ తాలింపుని మనము ఈ కుక్కర్లో కొంచెం స్టవ్ చిన్న వేసేసుకుందాం. కొంచెం వేడిగా ఉంది, నాకు కూడా కాలుతుంది చాలా. సో ఇందులో వేసేద్దాం మనం మొత్తం. రైట్ వేసేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇది బాగా కలిపేద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మన చింత చిగురు పప్పు. ఇది ఇప్పుడు కొంచెం దీనిపైన పెట్టేసి మనం ఒక్క నిమిషం ఇది కొంచెం బాగా కలిపేసి పప్పుని సో మనం ఇందులో తాలింపు వేసేసాము. తాలింపు వేసేసి వెంటనే తాలింపు అందులో కలిపేస్తారండి. అట్లా కాకుండా ఇందులో మనం సాల్ట్ కూడా ఎప్పుడు కానీ మొత్తం ఇదంతా వేసిన తర్వాతనే వేసేస్తా. సాల్ట్ లాస్ట్లోనే వేసేస్తా పప్పు బాగా ఉడికిన తర్వాత అనమాట. మనకు తగినంత ఉప్పు మనం వేసేసుకున్నాం ఇందులో. ఇది బాగా కలుపుకోవాలి. కలిపి ఒక 30 సెకండ్స్. ఈ లోపల నేను మీకు ఒక చిన్న అరేంజ్మెంట్ నేను చూపిస్తాను. మనకు చింత చిగురు పచ్చడి రెడీ అయిపోయింది. నెయ్యి, కమ్మటి పెరుగు ఇక్కడ పెట్టేసుకున్నాను. పప్పు ఒక 30 సెకండ్స్ అట్లా మన స్టవ్ మీద పెట్టేద్దాం. ఇది ఇప్పుడు నేను మన కుక్కర్లో రైస్ కూడా వేడిగా రైస్ కూడా అయిపోయింది. ఏమండి భోజనం కూడా చాలా ఇష్టంగా చేయాలండి. అంటే మానసికంగా శారీరకంగా మనం తిన్నది వంట పట్టించుకోవాలి అంటే తప్పకుండా ఇష్టంగా తినాలి, ఇష్టంగా చేసుకోవాలి. సో ఇప్పుడు వేసేసుకున్నాను నేను. ఇందులో కొంచెం చింత చిగురు పచ్చడి, తర్వాత మనకి నెయ్యి, కమ్మటి నెయ్యి ఇలా పక్కన పెట్టేసుకొని ఓకే. ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాను నేను. చూడండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో పప్పు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి మన గడ్డ పెరుగు, చింత చిగురు పచ్చడి, పప్పు, నెయ్యి అని చెప్పాను కదా, గడ్డ పెరుగు. దీంతో ఒక్కసారి ఊహించుకోండి భోజనం ఎంత బాగుంటుందో. సో మనసు నిండా మాట్లాడండి, కడుపు నిండా తినండి, కల్మషం లేకుండా జీవించండి. మంచి రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.